హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో ఉందండి. ఇదైతే గనక స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ మోడల్ అండి, బుట్ట హ్యాండ్ లాగా వస్తుంది. అలానే నెక్ కూడాను సైడ్ కట్ వర్క్ నెక్, పలక మెడకి సైడ్ వచ్చేసి ఒక సైడ్ అంచుతో కట్ వర్క్ లాగా వచ్చే నెక్ అన్నమాట. ఇది స్టిచ్చింగ్ అయితే ఇలా పలక మెడకి మొత్తం కూడా లైనింగ్ దగ్గరగా ఉండేలాగా ఇలా అతుక్కుంటున్నానండి. పలక మెడ ముందే బ్రాడ్‌గా జారిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి, మనకి ఇలా కరెక్ట్‌గా ఉండేలాగా అది చూసి అతుక్కొని, ఇలా అయితే గనక పైకుట్టు అనేది వేసుకుంటున్నాను. మూలలంట నాటు పెట్టుకొని, ఇలా సూది దింపి పైకుట్టేసుకుంటే పలక మెడ పర్ఫెక్ట్‌గా షేప్ అనేది వస్తుంది. నెక్ మీద కుట్టు లైనింగ్ అనేది ఇలా లోపలికి జరుపుకుంటూ కుట్టయితే గనక నీట్‌గా ఇలా చివరికి వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఇలా పలక మెడకి నెక్ మీద కుట్టు వేసుకున్న తర్వాత చంక అలానే సైడ్స్ మొత్తం కూడాను లైనింగ్ అనేది నీట్‌గా ఇలా జరుపుకుంటూ సాఫ్ట్‌గా వచ్చిందా లేదా అని చూసుకుంటూ నేనైతే గనక లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్‌కి. ఇప్పుడొచ్చేసి నెక్ మోడల్ కోసం వచ్చి కట్ వర్క్ ముందుగా ఏదైతే నేను బకరం కటింగ్ చేశాను కదండీ! అంచు క్లాత్, లైనింగ్ క్లాత్ పైన ఇలా బక్రం క్లాత్ పెట్టుకొని సూది దింపుకుంటూ కట్ వర్క్ షేప్ లాగా ఇట్లా అయితే గనక నేను కుట్టుకొని నాట్ అనేది పెట్టుకుంటున్నాను. కట్ దగ్గర ఇలా నాట్ అనేది ఇలా పెట్టుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా అయితే గనక ఇవ్వండి ఇలా లోపలికి నెట్టుకుంటూ ఇలా అయితే సమానంగా చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఎంతవరకు షేప్ కావాలి కంచు కోసం అనేసి ఇలా చూసుకుంటున్నాను. ఇక్కడైతే గనక ఇటువైపు స్క్వేర్‌గా ఉండేలాగా ఇక్కడైతే లేస్ వేస్తాను. ఇక్కడ స్క్వేర్‌గా ఉండేలాగా ఇటు సైడ్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేలాగా అయితే గనక నేను పెట్టుకుంటున్నాను. ఇది మోడల్ అయితే గనక సింపుల్‌గా ఉంటుంది. కానీ వేసుకునేటప్పుడు మాత్రం చాలా బావుంది. ఇలా ఏదైతే కట్ వర్క్ షేప్ ఉందో అక్కడ నేను సారీ కలరు బాల్ అయితే గనక ఇలా చుట్టుకొని పోట్లీ బటన్ అనేది ఇలా పెట్టుకున్నాను. ఇలా చూసుకుంటూ ఆగి మరి నిదానంగా కుట్టుకోవాలి కట్ షేప్ రావడం కోసం. లేదంటే గనక కుట్టు వెడంగా పెద్దగా వచ్చేస్తుంది. షేప్ అనేది బాగోదు. అందుకని జరిపి చూసుకుంటూ అయితే గనక వేసుకోవాలి. ఇలా నెక్ అయితే గనక మొత్తం నడుం భాగం వరకు కూడా ఇలా వేసేసుకొని పైన షోల్డర్ దగ్గర, నడుం దగ్గర ఏమైనా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే తీసేసుకొని ఇలా అయితే గనక నేను లేస్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఒక పక్క మిర్రర్ వచ్చింది. హ్యాండ్‌తో కుట్టుకోవాలి. ఇటువైపు వచ్చేసి మిషన్‌తో కుట్టు వేస్తున్నాను నేను. ఇలా స్క్వేర్‌గా కుట్టేసుకొని ఇక్కడికైతే లేస్ తీసేసాను. ఇటువైపు వచ్చేసి స్ట్రెయిట్‌గా కింద వరకు కూడా మొత్తం కూడాను పొడుగ్గా ఉండేలాగా నడుం దగ్గర వరకు షోల్డర్ నుంచి ఇలా వేసుకుంటున్నాను. ఏదైతే కట్ షేప్ ఉంది కదా! ఆ షేప్ ప్రకారం. మిగిలిన లేస్ వచ్చేసి ఇలా ఉంచేసుకొని ఫ్రంట్ వైపు నెక్ షోల్డర్ అతికిన తర్వాత వేసుకుంటాను. ఇది ఫ్రంట్ ఇలా మొత్తం కూడాను లైనింగ్ అయితే గనక నీట్‌గా ఇలా అతికేసుకొని డాట్స్ కోసం ఇలా చూసుకొని వేసుకుంటున్నాను. ఇంకొక వైపు కూడాను ముందు వైపు ఏదైతే మనం డాట్స్ వేసుకున్నామో అది బ్లౌజ్ ప్రకారం అలానే చూసుకొని ఇలా అయితే గనక డాట్స్ వేసుకున్నాను. ఫ్రంట్ షేప్ పట్టీల కోసమని నేను ఇలా లైనింగ్ క్లాత్ పైనొచ్చేసి షేప్ బెల్ట్ పై క్లాత్ ఇలా మొత్తం 3 క్లాత్‌లు అయితే గనక ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టుకొని వేసుకుంటున్నాను. ఖర్చు కనపడకుండా ఉండేలాగా ఇలా పై కుట్టయితే గనక వేసుకుంటున్నాను. ఉక్సులు పట్టీ వైపు మనకి ఆది బ్లౌజ్ ఎంత పొడవుందో చూసుకొని, నడుము వైపొచ్చేసి బ్యాక్ మనం పొడవు పెంచుకున్నాం కదండీ!
బ్యాక్ పార్ట్ ఎంత ఉందో నడుము చూసుకొని ఈ విధంగా అయితే గనక వేసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఈ విధంగా సమానంగా వచ్చినాయా లేదని చూసుకొని ఇప్పుడు నెక్ భాగం అయితే గనక ఇలా ఫ్రంట్ వైపు ఒకవైపు నేను లేస్ చేసుకుంటానని చెప్పాను కదా, అందుకని మొత్తం కూడాను ఇలా నెక్ అయితే గనక వేసుకుంటున్నాను. ముందుగా ఇలా నాటు పెట్టుకొని నెక్న ఇలా మడత వేసుకొని కుట్టు అయితే గనక కుట్టుకుంటాను. ఇలా మామూలు ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా అయితే మనం నెక్ వేసుకుంటామో అలానే నెక్ అయితే గనక ఇలా లైనింగ్ క్లాత్తో దీనికి వేసుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి మనం నడుం బెల్ట్ వేసుకోలేదు కదా, ముందుగా కుట్టుకున్న దానికి ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకొని అలానే డాట్స్ కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా డాట్స్ కుట్టు పక్కన కుట్టు 2 కుట్లు అయితే గనక వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అయితే గనక ఇలా ముందుగా మనం మెడ రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్, దానికి షోల్డర్ అయితే ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా షోల్డర్ అటాచ్ చేసేసుకొని కుట్టు పైన కుట్టు 2 కుట్లు అయితే గనక వేసుకుంటున్నాను. ఇలా షోల్డర్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే తీసేసుకొని మనం ముందుగా బ్యాక్ సైడ్ లేస్ వేసుకున్నాం కదా, అది చూసుకుంటూ అది ఫ్రంట్ వైపుకి ఈ విధంగా అయితే గనక వేసుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల మనకి అతుకు పడకుండా ఉంటుంది. హ్యాండ్ కోసం వచ్చేసి ఇలా నేను ఫ్రిల్స్ అయితే గనక పెట్టుకుంటున్నాను. 2 వైపులా కూడాను ఒకేలాగా ఉండేలాగా బుట్టలాగా పైకి లేవకుండా ఉండేలాగా అయితే క్లాత్ ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఇలా రెడీ చేసుకున్న దాన్ని అంచు ముందుగా మనం తీసుకున్నాం కదా, ఈ అంచు కూడా అతికేసుకొని ఇలా పైకుట్టు అయితే కనుక వేసుకున్నాను. ఇలా వేసుకున్న దానికి నేను లైనింగ్ అయితే అతికేసుకొని హ్యాండ్ పార్ట్ షేప్ వచ్చేలాగా ఇప్పుడు తీసుకున్నాను. కిందన కూడాను సమానంగా అతుక్కొని 2 వైపులా 2 హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసేసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే కనుక సారీ కలర్ ఎల్లో కలర్తో నేను ఇలా పైపింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్ దగ్గర. ఇదిగోండి ఇలా హ్యాండ్ రెడీ చేసుకున్న దాన్ని బ్లౌజ్కి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా కూడాను చేతులు సెంటర్ చూసుకొని ఇలా అతికేసుకున్న తర్వాత కుట్టు మీద కుట్టు 2 కుట్లు అయితే కనుక వేసుకుని ముందుగా బ్లౌజ్ అనేది కదలకుండా ఒక కుట్టు అయితే కనుక ఇలా వేసుకుంటున్నాము సమానంగా ఉండేలాగా. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజు చెయ్యి ఎంత ఉందో చంక ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే కనుక ఇలా వేసుకున్నాను. 2 వైపులా కూడా ఒక చంక ఇంకొక చంక చెయ్యి ఎలా ఉందా అనేది సమానంగా ఇలా అయితే కనుక వేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం కొలత వేసుకుంటే ఇంత తగ్గింది అంటే లూజ్ ఎక్కువ వచ్చింది. దానికోసం మనం ముందుగా ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు ఎక్స్ట్రాగా అయితే కనుక కుట్టు వేసేసుకొని మధ్యలో ఇంకో కుట్టు వేసుకోవడం వల్ల 3 కుట్లు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అలా 3 కుట్లు వేసుకున్న తర్వాత మిగిలిన ఖర్చు మొత్తం కటింగ్ చేసుకొని ఇలా లోపలికి నెట్టుకుంటూ కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాము. ఓవర్లక్ చేయకుండా, ఓవర్లక్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా కూడా కుట్టు వేసుకోవడం వల్ల మనకు పీసులు రాకుండా గుచ్చుకోకుండా ఉంటుంది బ్లౌజు. ఇదిగోండి బ్లౌజ్ లుక్ వచ్చేసి ఫైనల్లీ ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.